హాయ్ అండి. మరలా మాకు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయి చూడండి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ కదండి ఇది. మనము డ్రాగన్ ఫ్రూట్స్ పండించుకోవటం అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. నేనే ఆ డ్రాగన్ ఫ్రూట్స్ పండించేస్తున్నానని. చూడండి చక్కగాను ఆ డ్రాగన్ ఫ్రూట్స్కి ఏం పెద్ద శ్రమ పడక్కర్లేదండి. మాగిన పశువులు ఎరువు వేసుకుంటున్నాను, కొంచెం కిచెన్ వేస్ట్ రైస్ కడిగిన వాటర్లో వేస్తున్నానండి. మన ఫ్రూట్ పీల్స్ కానీ కూరగాయల పీల్స్ కానీ అన్నీను రైస్ కడిగిన వాటర్లో వేసి నేను వేసుకుంటున్నాను. కొద్దిగా మాగిన పశువుల ఎరువు తెప్పించి ఈ సీజన్లో వేసానండి. చక్కగాను ఏప్రిల్ మే నెలలో నేను మాగిన పశువుల ఎరువు వేసాను. బాగా వచ్చాయండి ఫ్రూట్స్. మాకు ఎలాగో అప్పుడప్పుడు ఫ్రూట్స్ హార్వెస్ట్కి వస్తున్నాయి. ఇవి చాలా ఆనందంగా ఉంటుంది కదండి. దీనికి ఏం పెద్దగా శ్రమ ఏముండదు. చిన్న స్టెమ్ తెచ్చి నేను వేసాను, అది ఎంతలా డెవలప్ అయింది. అది ఇంకా ఒక దాంట్లోనే కాదండి, ఇప్పుడు మూడింట్లో ఫ్రూట్స్ వస్తున్నాయి. ఇంకా ఇంకో 2 ఫ్రూట్స్ రావాల్సి ఉన్నాయి. అవి కూడా బాగానే గ్రో అవుతున్నాయి. ఆ 2 మొక్కలు కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచివి కదండి డ్రాగన్ ఫ్రూట్స్. ఇవి కొనుక్కోవాలన్నా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. చక్కగా మన ఇంట్లోనే మనం పండించుకోవచ్చు. దీనికి కొద్దిగా మట్టి, మాగిన పశువుల ఎరువు, కొంచెం ఇసుక కూడా వేసుకుంటే చక్కగాను గ్రో అయిపోద్దండి. మనకి ప్రతి సంవత్సరం సీజన్లో ఫ్రూట్స్ బాగా వస్తాయి. మెయిన్ మనం కొనుక్కొని తినేయగలుగుతాం, కానీ ఈ పండించుకొని తినటంలో ఉన్న ఆనందం చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా ఎవరింట్లోనన్నా చిన్న స్టెమ్ తెచ్చి వేసుకున్నా కూడా చక్కగా డ్రాగన్ ఫ్రూట్స్ మనం పండించుకోవచ్చు. చూసారా ఎన్ని వచ్చాయో మాకు డ్రాగన్ ఫ్రూట్స్. చక్కగా మా మరదలు వచ్చింది, మా మరదలు నేను అలాగూ హార్వెస్ట్లు చేసుకున్నామండి. చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఇవి మా అబ్బాయికి కూడా పంపించాను హార్వెస్ట్ చేసి. ఎలాగూ ఫ్రూట్స్ ఇగోండి, నేను కొంచెం ఎక్కువ టైం ఉంచేసాను, హార్వెస్ట్ చేయలేదు. కొద్దిగాను చీమలు కొంచెం తిన్నాయి ఒకటి 2 ఫ్రూట్స్ని. అయినా కూడా ఇగోండి గువ్వ ఫ్రూట్స్ చూసారా. మాకు జామ చెట్లు, కస్టర్డ్ యాపిల్ అన్నీ వేసానండి మాకు ఇంటి ప్రక్కనే సందులో. చక్కగాను అన్ని రకాల ఫ్రూట్స్ నేను పండిస్తున్నాను. అంజీర్ చూశారు కదా, అంజీర్ ఇప్పుడు మరి రెండోసారి వస్తుంది. మొన్న నాకు హార్వెస్ట్ మీకు అంజీర్ షేర్ చేశాను కదండి. అంజీర, సపోటా వేసానండి. దానిమ్మ కూడా ఫ్రూట్స్ వచ్చింది. ఇవి ఉన్నాయండి, కస్టర్డ్ యాపిల్ ఉన్నాయి, ఇంకా పెరగాల్సి ఉంది. కొద్దిగా చిన్న సైజులో పెరుగుతున్నాయి. గువ్వ ఫ్రూట్స్ అయితే చాలా వస్తాయండి. కుండీల్లో వేసాను, 2 కుండీల్లో వేసాను, 2 బయట సందులో వేసానండి గువ్వ ఫ్రూట్ ప్లాంట్స్. ఆ జామ మొక్కలు అయితే నేను సందులో వేసేవి చాలా సంవత్సరాలు అయిందండి. ఎప్పుడు 2008, 2009 ఆ టైంలో వేసాను. పెద్ద చెట్లు అయ్యాయి. చక్కగా మాకు రోజు టిఫిన్ తర్వాత జామ చెట్టు కిందకి వెళ్తాం, 2 కాయలు కోసుకొని తినేస్తామండి. ఆ ఆనందం చాలా బాగుంటుంది కదా. అదే మొక్కలు పెంచుకుంటే మనకు ఆనందం, ఆరోగ్యం అన్నీ వస్తాయి కదండి. తప్పనిసరిగా మొక్కలు పెంచుకోండి. బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. సత్య టెర్రస్ గార్డెన్తో పాటు అమ్మ చేతి వంట సత్య ఛానల్ అని కూడా ఇంకో ఛానల్ క్రియేట్ చేశాను. అందులో ఫుడ్ వీడియోస్, కుకింగ్వి పెడుతున్నాను. అవి చూడండి తప్పనిసరిగా. కుకింగ్ వీడియోస్ కూడా. మా గార్డెన్ ఎలా ఉంది, మా హార్వెస్ట్లు ఎలా ఉన్నాయి కామెంట్లో తెలియచేయండి. మా హార్వెస్ట్లు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగోండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇలా ఎక్కువగా రావడానికి కారణం, ఇగోండి నేను పొల్లని మజ్జిగ మేగడలు తీసి మజ్జిగ చేశాను కదండి. ఆ మజ్జిగ, కొద్దిగా రైస్ కడిగిన వాటరు, కొద్దిగా పప్పు కడిగిన వాటర్ అండి. ఆ వాటర్లో కొద్దిగా బెల్లము, పసుపు, ఇంగువ వేసానండి. వేసి ఒక 2 days ప్రక్కన పెట్టి ఉంచాను. చక్కగా చిన్న లేయర్ లాగా పైన తెల్లగా వచ్చిందండి. అది వచ్చాక ఆ వాటర్ ఇస్తే మొక్కలకు చాలా మంచిది.
అవి సగం వాటర్ అయితే ఇంక సగం మామూలు వాటర్ కలిపి అన్ని మొక్కలకి నేను ఇచ్చాను. డ్రాగన్ ఫ్రూట్స్ ఏవైనా ఫ్లవర్ రాలకుండా